ఈరోజు మీకు నేను ద 5 రూల్స్ ఆఫ్ లైఫ్ అనే షార్ట్ స్టోరీ చెప్తాను. ఈ 5 రూల్స్ ఆఫ్ లైఫ్ అనే షార్ట్ స్టోరీ రాసిన రచయిత మార్క్ ట్వైన్. ఈ మార్క్ ట్వైన్కు యాక్చువల్లీ ఇతని ఒక ఒరిజినల్ పేరు వచ్చేసి శామ్యూల్ లాంగ్ఫోర్డ్ క్లెమెన్స్. కానీ ఇతని యొక్క పెన్ నేమ్ వచ్చేసి మార్క్ ట్వైన్. ఒక రచయిత ఉన్నాడంటే రచయితకి ఆ కలం పేరు అనేది ఉంటుంది. రచయితకు 2 పేర్లు ఉంటాయి, ఒకటి ఒరిజినల్ పేరు, ఇంకోటి అతని యొక్క కలం పేరు. ఇంకా 2 పేర్లు ఉంటాయి. మీరు ఎగ్జామినేషన్లో రాసినప్పుడు మార్క్ ట్వైన్ అని రాయండి సింపుల్గా. శామ్యూల్ లాంగ్ఫోర్డ్ క్లెమెన్స్ అని రాయొచ్చు, స్పెల్లింగ్ వస్తేనే రాయండి, లేకుంటే అది వదిలిపెట్టండి. ఎందుకంటే మీరు రెండింటిలో ఏది రాసినా కానీ కరెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా రాయాలి మరి. సో ద 5 రూల్స్ ఆఫ్ లైఫ్ ఈ షార్ట్ స్టోరీ రాసిన రచయిత ఎవరంటే మార్క్ ట్వైన్. మార్క్ ట్వైన్ వాళ్ళ సహకారం కూడా మనం రాసి పెట్టుకోవాలి. Mark Twain. Yes. The story, The 5 Roots of Life, is written by Samuel Langston Clemens. Is popularly known by his pen name Mark Twain. So Mark Twain అనే పెన్ నేమ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే శామ్యూల్ లాంగ్ఫోర్డ్ క్లెమెన్స్. ఇతను రాసినటువంటి షార్ట్ స్టోరీ The 5 Roots of Life. Mark Twain was an American writer, humorist and lecturer. He is rightly called the father of American literature among his notable works. So ఇతన్ని father of American literature కూడా మనం పిలుస్తుంటాం. The Adventures of Tom Sawyer, The Adventures of Huckleberry Finn, ఇది ఇట్లా అతను రాసినటువంటి స్టోరీలో ఒక 2 అండి ఎగ్జాంపుల్. The 5 Roots of Life portrays the downfall of a wretched and self-conceited young man. సో 5 Roots of Life అనే ఒక స్టోరీలో ఒక వ్యక్తి ఏ విధంగా దిగజారుతాడు అనే విషయం చెప్తూ ఒక యువకుడు ముసలాడిగా మారే సమయంలో ఒక యువకుడికి ఏ విధంగా దిగజారుతాడు, తన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, యూత్ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉంటాయని చెప్పే విషయమే ఈ యొక్క స్టోరీ. వెన్ ఏ ఫెయిరీ ఆఫర్స్ ద యంగ్ మ్యాన్ వన్ ఆఫ్ హర్ 5 గిఫ్ట్స్ అమంగ్ ఫేమ్, లవ్, రిచెస్, ప్లెజర్ అండ్ డెత్. అంటే ఏమవుతుంది, ఒక యువకుడికి యంగ్ మ్యాన్కి ఒక దేవత ఏం చేస్తుందంటే 5 గిఫ్ట్స్ పట్టుకొస్తుందండి. తీసుకున్నాం కదా. ఎస్, ప్లెజర్, డెత్, సో ఒక యువకుని వద్దకి ఒక ఫెయిరీ అంటే దేవత అంటాం. సో ఒక ఫెయిరీ 5 గిఫ్ట్స్ పట్టుకొస్తుంది. 5 గిఫ్ట్స్ పట్టుకొచ్చి బాబు ఇంట్లోకి వెళ్ళి నా దగ్గర 5 గిఫ్ట్స్ ఉన్నాయి, ఫేమ్, లవ్, రిచ్, ప్లెజర్, డెత్. సో ఈ 5 గిఫ్ట్లో ఒక గిఫ్ట్ తీసుకో, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకో, ఎందుకంటే ఇందులో ఒకటి చాలా విలువైన గిఫ్ట్ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి ఎంపిక చేసుకో అని చెప్పేసి ఆ దేవత ఆ ఫెయిరీకి యంగ్ మ్యాన్ తోటి చెప్పడం జరిగింది. హీ చూసెస్ ప్లెజర్ ఫస్ట్. ఈ 5లో ఒకటి చాలా విలువైనది ఉంది, జాగ్రత్తగా చూసి ఎంపిక చేసుకుని ఆయన అని చెప్పింది. అతను ఏం చేసిండు, ఏం ఆలోచించకుండా, యూత్ అంటేనే ఎవరికి రక్తం కదా, ఆలోచన ఉండదు. ఏదైనా ఆలోచన వస్తే వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు చేసేది కరెక్టా రాదా అని కూడా ఆలోచించవు, ఇష్టం వచ్చినట్టు కట్ చేసి చేస్తూ ఉంటారు. సో దాన్ని ఏం ఆలోచించకుండా ప్లెజర్ అని చెప్పేసి అనుకున్నాడు. ఈ ప్లెజర్ అనే గిఫ్ట్ ఏదైతే ఈ గిఫ్ట్ని తీసుకున్నారు, ఎందుకంటే యూత్ కావాల్సిందే ప్లెజర్. యూత్ అంటేనే సంతోషం, యూత్ మొహంలో ఎప్పుడు కూడా సంతోషమే అనిపిస్తుంటుంది. యూత్ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ ప్లెజర్ అనే గిఫ్టే నాకు చాలా బాగుంటుందని చెప్పేసినప్పుడు ఈ గిఫ్ట్ తీసుకున్నాడు. ప్లెజర్ మేక్స్ హిమ్ డిసప్పాయింటెడ్, హిస్ నెక్స్ట్ చాయిస్ ఇస్ లవ్. సో ఇతని గిఫ్ట్ తీసుకున్నాడు, కానీ ఈ గిఫ్ట్ ఎక్కువ కాలం నిలవలేదు. వెంటనే అతను డిసప్పాయింట్ కావడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత ఈ గిఫ్ట్ అతన్ని మోసం చేసింది, దానివల్ల అతను బాగా డిసప్పాయింట్ కావడం జరిగింది. అంటే చాలా ఇబ్బంది పడ్డాడు, disappointed అయిపోయాడు. The second time
chooses the second time. నెక్స్ట్ టైం ఏం చేశాడు అతను? లవ్ అనే గిఫ్ట్ తీసుకున్నాడు. సెకండ్ గిఫ్ట్ అతను లవ్ అనే గిఫ్ట్ తీసుకున్నాడు. ఫస్ట్ తీసుకున్న గిఫ్టే అతను మోసం చేసింది కాబట్టి ఈసారి తను సెకండ్ గిఫ్ట్ తీసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించాడు. ఏం తీసుకుంటే బాగుంటుంది అంటే, ఎస్, మనిషికి కావాల్సింది ప్రేమ, యూత్ కావాల్సింది ప్రేమ. ఎందుకంటే ప్రేమ అనేది చాలా మధురమైనది, ఎంతో రమణీయమైనది, ఎంతో అందమైనది. ఆ ప్రేమలో మునిగిన వారికి ఇక వేరే ప్రపంచం అంటే ఏంటి తెలియదు. కాబట్టి ప్రపంచం అంతా ప్రేమలో ఉంటే ఎలాంటి పోట్లాటలు ఉండవు, తగవలు ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఇదే బాగుంటుంది, ఈ గిఫ్టే చాలా మంచిది, కాబట్టి ఇదే తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాడు. ఇందులో ఎవరు మోసపోయినాడు ఎవరు లేడు, ఇది చాలా మంచిది, కాబట్టి మనం ఆ ప్రేమను పంచవచ్చు, దాని ద్వారా మనం ప్రేమను పొందొచ్చు అని చెప్పేసి 2 రకాలు ఆలోచించి అతను గిఫ్ట్ తీసుకున్నాడు. సెకండ్ వన్, when the youth chooses love, tears rose in the fairy's eyes. అయితే ఎప్పుడైతే తను ఈ లవ్ అనే గిఫ్ట్ తీసుకునేసరికి ఆమె దేవత కళలో కన్నీళ్ళు వచ్చాడు. ఆమె వీడియోలో ఈ గిఫ్ట్ తీసుకున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత this showed how unhappy she was with his choice. He has spent his life loving people with leave this world one by one, leaving him in grief. సో అందరూ తను ఇష్టపెట్టిపోయారు, తాను ఇష్టపడ్డవారు, మొత్తానికి అందరూ కూడా తను ఇష్టపెట్టిపోయారు. ఈ విధంగా గిఫ్ట్ కూడా తను మోసం చేయడం జరిగింది. He has spent his life loving people who live this world one by one and leaving him in a grief. అందరూ కూడా తనని బాధలు చేసి వంటలు చేసి వెళ్ళిపోవడం జరిగింది. The next time when he goes for the fame, ఆఖరిగా తను ఏం చేశాడంటే ఫేమ్ అనే గిఫ్ట్ తీసుకున్నాడు. ఫేమ్ అసలు ప్రపంచంలో ఎవరైనా కానీ ఫేమస్ కావాల్సిందే. ఎందుకంటే ఎవడైతే ఫేమస్ అవుతాడో వాళ్ళంతా అందరూ ఉంటారు. ట్రెండ్ అనమాట. ఫేమస్ అంటే ట్రెండ్. ఇప్పుడు నేను ఫేమస్ అయ్యాలంటే అందరు నా వెనకాల వస్తారు, నీవు ఫేమస్ అయితే నీ వెనకాల వస్తారు. కాబట్టి అసలు గిఫ్ట్ ఏంటంటే ఫేమస్. అరే ఈ గిఫ్ట్ తీసుకోకుండా అనవసరం లవ్ నెక్స్ట్ ప్లేయర్ ఈ 2 గిఫ్ట్ అనవసరం తీసుకొని టైం అంతా వేస్ట్ చేసినారా అని చెప్పేసి ఇక ఆఖరి ఏం చేశాడు, ఫేమ్ అనే గిఫ్ట్ తీసుకున్నాడు. ఇతను ఈ గిఫ్ట్ తీసుకొని చాలా ఫేమస్ అయ్యాడు. ఎంత ఫేమస్ అయ్యాడో అంత షేమ్ అయిపోయాడు. ఎంత ఫేమస్ అయ్యాడో అంత షేమ్ అయిపోయాడు. ఆఖరిగా ఈ గిఫ్ట్ కూడా అతనికి మోసం చేయడం జరిగింది. ఇక ఇతను నెక్స్ట్ 4th గిఫ్ట్ అతను రిచ్ అనే గిఫ్ట్ తీసుకోవడం జరిగింది. ద యంగ్ మ్యాన్ the next time when he goes for fame, yes, he was sad. The young man perceives to be something magnificent, but in reality it brings to shame of having chosen to wealth. Next ఇతను rich is nothing but wealth అంటే డబ్బు. అసలు గిఫ్ట్లో ఒరిజినల్ గిఫ్ట్, నిజమైన గిఫ్ట్ ఏంటంటే వెల్తే. నేనైనా ఎవరైనా కానీ బతకాలంటే డబ్బు ఉండాల్సిందే, తిండి తినాలన్నా డబ్బు ఉండాల్సిందే, గాలి పీల్చాలన్నా అక్కడ డబ్బు ఉండాల్సిందే. కరోనా టైంలో అక్కడ గాలి కూడా కొడుతుంది, డబ్బు ఉండాల్సిందే. డబ్బు ఉంటే సుబ్బిగాడిని సుబ్బరాజుగాడు అంటారు, డబ్బు ఉంటే అప్పరమ్మని అప్సరసాన్ని పోయి చేస్తారు. నోట్ ఏమంటే మాటకు విలువ వస్తుంది, క్యాష్ ఏమంటే నోటికి బలం వస్తుంది. మన దగ్గర చేతితో డబ్బులు ఉంటే మన చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ బంధువులు అందరూ ఉంటారు. డబ్బులు లేవనుకోండి ఎవరు కూడా మన జోలికి రాదు. ఫీజు కట్టాలంటే డబ్బే ఉండాలి, ప్రతి ఒక్కదానికి కూడా డబ్బే ఉండాలి. కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. డబ్బుతో ఏమైనా కొనవచ్చు అని చెప్పి పోయి యంగ్ మ్యాన్ ఏం చేశాడు, ఆఖరిగా ఎంత తప్పని చేశాడు. అసలు ఫస్ట్ ఈ గిఫ్ట్ తీసుకుంటే అసలు చాలా బాగుండేది అని చెప్పి అనుకున్నాడు. సో ఈ రిచ్ అనే గిఫ్ట్ అంటే వెల్త్ అనే గిఫ్ట్ తీసుకున్నాడు. చాలా ధనవంతుడయ్యాడు. మనం చూసాం కదా, టాటా, బిర్లా, నెక్స్ట్ అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, నెక్స్ట్ ఈ ఆదాని, సత్యనారాయణ, లెఫ్ట్ జోస్. సో ఇలా తీసుకుంటూ పోతే చాలా మంది, మార్క్ జుకర్బర్గ్, సో ఇలా తీసుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అన్నమాట కోటీశ్వరుడు. ఎవడైతే కోటీశ్వరుడు ఉంటాడో వాడు ఏమైనా కూడా వెళ్తాడు, ఏమైనా చేయగలుగుతాడు. సో డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చాడు. ఏ అవసరమైతే నిన్ను ఎవడైతే తిట్టాడో వాడిని ఆ డబ్బుతోటి కొనవచ్చు, కొని నిన్ను వాటితో పోడించుకోవచ్చు. ఎవడైతే నిన్ను అవమానించాడో వాడిని నీ కాళ్ళ కింద కూర్చోబెట్టుకోవచ్చు డబ్బు ముందలేసి. సో అంత పవర్ఫుల్ అన్నమాట డబ్బు. కాబట్టి అలాంటి డబ్బులు తీసుకున్నాడు. కానీ ఈ గిఫ్ట్ కూడా అతన్ని మోసం చేయడం జరిగింది. అతను ఎంత ధనవంతుడయ్యాడో ఆఖరిగా అంత బికారైపోయాడు. ఎంత ధనవంతుడయ్యాడో అంత ఆఖరిగా బికారైపోయాడు. మొత్తానికి పేదరికంలోకి నెట్టివేయబడ్డాడు. ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళాడంటే ఆఖరిగా దయనీయమైన సిచ్యువేషన్లోకి వెళ్ళాడు. బట్టలన్నీ చిరిగిపోయింది మొత్తం, ఒళ్ళంతా గాయాలైపోయింది మొత్తం.
ఓ రోడ్డు పక్కన, చెత్తకుప్ప పక్కన, మురికాల పక్కన అక్కడ ఎలాంటి దుస్తులు సరిగ్గా లేకుండా మొత్తం వాళ్ళంతా ఆ చీమలు కుడుతూ, దోమలు కుడుతూ అన్ని గాయాలతోటి ఘోరంగా హీనంగా పడిపోయినాడు. కనీసం అతను పలకరించే నాదులే కరువైపోయాడు. అలాంటి దీనమైన కండిషన్లో అతను ఉన్నాడు. ఆ డబ్బు అతను అంతటి దీనమైన సిచ్యువేషన్లోకి నెట్టివేయడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో అతను మళ్ళీ కోరుకున్నాడు, ఇంతకాలం నేను వేస్ట్ చేశాను కదా, ఆ దేవత వచ్చిన ప్రతిసారి ఇందులో ఒక విలువైన గిఫ్ట్ ఉంది అంటే నేను ఏదో అనుకున్నాను, కానీ అసలు విలువైన గిఫ్ట్ ఏంటంటే డెత్. అసలు ఈ గిఫ్ట్ తీసుకుంటే నాకు ఈ తలనొప్పి లేదు కాదు, అనవసరంగా ఈ గిఫ్ట్ తీసుకోకుండా నేను 4 గిఫ్ట్లు తీసుకొని నా టైం అంతా వేస్ట్ చేశాను. మరోసారి ఆ దేవత కనుక నాకు ప్రత్యక్షమైతే ఇంకా నేను ఏం కోరుకోను, ఖచ్చితంగా ఈ గిఫ్టే కోరుకుంటా అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. అలా అనుకుంటుండో లేదో వెంటనే దేవత ప్రత్యక్షమయ్యి, బాబు నా దగ్గర 5 గిఫ్ట్లు ఉన్నాయి, నువ్వు కావాలంటే 5 గిఫ్ట్లో ఒక గిఫ్ట్ తీసుకోవచ్చు, ఏదైనా గిఫ్ట్ తీసుకోవచ్చు, కానీ నీకోసం డెత్ అనే గిఫ్ట్ వెయిట్ చేస్తుంది. మరి ఇప్పుడు నువ్వు ఈ డెత్ అనే గిఫ్ట్ నువ్వు ఓకే చెప్తావా, లేదా ఇంకా ఏమైనా గిఫ్ట్ తీసుకుంటావంటే ఇప్పటిదాకా తీసుకుంది చాలు, నాకు వచ్చిన అనుభవం చాలు, నేను అనుభవం లేకుండా ఆలోచించకుండా ఈ అనవసరంగా ఈ 4 గిఫ్ట్ తీసుకున్నాను, అసలు సిసలైన నికాసైన ఒరిజినల్ గిఫ్ట్ ఏంటంటే ఇదే, కాబట్టి నాకు ఎంత తొందరగా ఈ గిఫ్ట్ ఇస్తే నేను అంత తొందరగా తీసుకొని చాలా ప్రశాంతంగా ఉంటానని చెప్పేసి చెప్తాడు. సో ఆఖరిగా ఆమె గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్టోరీ 5 books of life. The man ends up seeing what he thought are great gifts are actually lending. So ఈ 4 గిఫ్ట్లు ఏవైతే అనుకున్నాడో 4 నిజానికి గిఫ్ట్లు కావు, అవి అప్పులు. ఎప్పుడైనా వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటే ఖచ్చితంగా దానికి వడ్డీ చెల్లించాల్సిందే, అసలు చెల్లించాల్సిందే. ఖచ్చితంగా మనం తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఆ డబ్బులు మనవి కావు. ఈ గిఫ్ట్లు కూడా అలాంటివే. ఈ గిఫ్ట్లు కూడా మనం యూత్ కూడా ఎలా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ చాలా ముఖ్యమైన ఆలోచిస్తుంటారు, కానీ ఇవన్నీ అప్పులు లాంటివి. కాబట్టి ఇలాంటి అప్పులు లాంటి గిఫ్ట్ల జోలికి మనం అసలే పోకూడదు అని చెప్తూ ద స్టోరీ పాయింట్స్ దట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రైట్ చాయిసెస్ ఇన్ లైఫ్ అండ్ డిస్టింగ్విషన్ ఇన్ ద షార్ట్ లివ్ ప్లెజర్స్ అండ్ లాంగ్ లివ్ గ్యారెంటీస్. సో కొన్ని షార్ట్ లివ్ టు లాంగ్ లివ్. మనం అనుకుంటాం చదువు విషయం తీసుకున్నట్టయితే చదువు చేదు నిజం, తీపి అబద్ధం. గుర్తుపెట్టుకోండి, కాకరకాయ చాలా చేదుగా ఉంటుంది కానీ అది వంటికి చాలా మంచిది. చక్కెర చాలా తీయగా ఉంటుంది కానీ అది చాలా డేంజర్, విషంతో సమానం. కానీ మనం ఏం చేస్తామంటే చక్కెర బుక్కొచ్చు, తీయగా ఉంటుంది, స్వీట్ బాగుంటుంది, తినొచ్చు అని చెప్పేసి స్వీట్ గురించి పడుచుకుంటాం, కానీ కాకరకాయ గురించి పడుచుకోము. ఎడ్యుకేషన్ కూడా అంతే అన్నమాట. ఎవరు చదువుతాడు, ఎవరు చదవడు, ఏముంది అక్కడ పోవచ్చు, కొంచెం టైం పాస్ చేయొచ్చు, వాళ్ళ వీళ్ళు ముచ్చట పెట్టుకుని టైం పాస్ మంచి హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ ఎవరు కష్టపడే ఆలోచన కూడా కాదు, కానీ ఫస్ట్ కష్టపడితే తర్వాత ప్రతిఫలం వస్తుందనే విషయాన్ని ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. విద్యార్థులు కూడా, యూత్ కూడా కరెక్ట్ చాయిస్ ఎంపిక చేసుకోవాలి. రైట్ చాయిస్ అంటున్నాను. నువ్వు కరెక్ట్ ఏదైతే ఎంపిక చేసుకుంటావో అదే నీ యొక్క జీవితాన్ని మారుస్తుంది. అది యూత్ ఏం చేస్తుంటారు, ఏదైనా ఒకటి ఎంపిక చేసుకున్నప్పుడు తొందరపడుతుంటారు. తొందరపడ్డం అనేది సరికాదు. అలా తొందరపడడం వల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటి పరిణామాలు జరుగుతుందని చెప్పేసి ఈ స్టోరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ద స్టోరీ 5 months of life.